ఈ మానేరు మీద వరుసగా చెక్ డ్యామ్లను పేల్చేస్తూ ఉన్నారు. వాటి కోసము నిజ నిర్ధారణ కమిటీ లాగా మేమందరం కూడా ఒక కమిటీ వేసుకొని వాటిపైన విజిట్ చేసి ఏం జరిగిందనేది తెలుసుకున్నాము. అవి ఖచ్చితంగా బ్లాస్టింగ్స్, అవి వేరే ఎవరికి అవసరం లేదు. ఇసుక మాఫియాకే ఆ బ్లాస్టింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డట్టున్నది. ఎందుకంటే మానేరు పక్కన ఎక్కడ చూసినా కూడా ఇసుక గుట్టలు ఉన్నాయి. సో ఈ చెక్ డ్యామ్లను పేల్చడం వల్ల వాళ్ళకేంటంటే ఈ నీళ్లు వెళ్ళిపోతే ఆ ఇసుకనంతా కూడా తోడేసుకోవాలని చెప్పి తాపత్రయంతో ఎన్జిటి ఇచ్చిన తీర్పు ఏదైతున్నదో ఇసుక తీయొద్దని దాని మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తీర్పు అమలు కాకుండా ప్రభుత్వం అప్పీల్ చేయడం వల్ల, కాబట్టి ఎప్పుడైనా అది వెకేట్ కావచ్చు. ఈ లోపల కనుక మనం బ్లాస్ట్ చేసి ఇసుక తీసుకపోతే లారీకి ₹1,00,000 దాకా సంపాదించవచ్చు అనే ఆ దురుద్దేశంతో వీళ్ళు ఈ పని చేస్తున్నారు. సో రాజేందర్ సింగ్ గారు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా వారు రావడం జరిగింది. నిన్న వారు కూడా విజిట్ చేశారు. మా అభిప్రాయాలతోనే వారు కూడా ఏకీభవించారు. ఇవి ఖచ్చితంగా బ్లాస్టే అనేది వారు చెప్పడం జరిగింది.